ఫైనల్లీ సరవణ స్టోర్లో షాపింగ్ అయిపోయిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకుని ప్యారిస్కి అయితే వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యానండి. పిల్లలు చాలా టయర్డ్ అయిపోయారు. అన్నట్టు ఆటోలో వెళ్తూ క్యాబ్ అంటుంది ఏంటా అని కమెంట్లు మోసేయకండి, అలవాట్లో పొరపాటండి బాబు. మా వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడల్లా ఆటోలో వెళ్దాం మమ్మీ అనగానే వెంటనే క్యాబ్ క్యాన్సిల్ చేసి ఆటో బుక్ చేసేస్తున్నానండి. అలవాట్లో పొరపాట్లో క్యాబ్ అంటున్నాను అంతే. ఇక్కడేమో మనం చూస్తున్నది అయితే చెన్నై సెంట్రల్ కార్పొరేషన్ ఆఫీస్ అండి. నైట్ అయితే లైట్లతో సూపర్గా వెలిగిపోతుంది అనుకోండి. అండ్ ఇందాక చూసింది అయితే పాత బిల్డింగ్ అనమాట. దీని పక్కనే మనకి చెన్నై రైల్వే స్టేషన్ ఉంటుంది. అండ్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అందరికీ తెలిసే ఉంటుంది, అందరు చూసే ఉంటారు. చాలా తమిళ్ మూవీస్లో ఈ సీనరీ అయితే చూడొచ్చు అనమాట. దానికి ఆపోజిట్లోనే మనకి జీహెచ్ హాస్పిటల్ ఉంటుంది, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్. అండ్ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనమాట. సో దాని పక్కనే మనకి చెన్నై సెంట్రల్ పోర్ట్ రైల్వే స్టేషన్ అయితే వస్తుంది, లోకల్ ట్రైన్స్ తిరిగేది. అండ్ ఫైనల్లీ మనం చెన్నై ప్యారిస్ కార్నర్కి అయితే చేరిపోయాం అనమాట. నెక్స్ట్ వీడియోలో ప్యారిస్ వివరాలు చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.